ఈరోజు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు పెగ్గెర్ల గ్రామంలో పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. జై భీమ్ జై బాపు జై సంవిధాన్ యొక్క ముఖ్య ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును స్వతంత్ర సమరయోధుల నుండి కాన్స్టిట్యూషన్ విలువలను కూనీ చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి చరిత్రను గుర్తు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా కతలాపూర్ మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి బీసీ కులగణనను ఆమోదం తెలిపి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఆమోదం తెలిపి భారతదేశ వ్యాప్తంగా ఎవరికి ఎంత వాటా ఉందో వారికి అంత అనే మాటను మా రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై భీమ్ జై కాంగ్రెస్ జై బాపు. ఈరోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం కత్లాపూర్ మండలంలో ప్రభుత్వ విప్పు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పెగ్గెల గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మన అందరిపైన ఉన్నది. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ మళ్ళా వర్గాల మీద దాడికి చేయడం, అలాగే బీసీలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్క తేల్చింది, కులగణన సూత చేసింది. ఇది దేశంలో కులగణన ఎవరికి ఎంత వాటా ఉండాలనో అంత వాటా ఖచ్చితంగా పార్లమెంట్లో మా తెలంగాణ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించి అలాగే దేశం మొత్తం చేసి ఈ రాజ్యాంగాన్ని హక్కులను కాపాడాలని కోరుకుంటూ ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటువంటి నినాదాన్ని మరి కాంగ్రెస్ పార్టీ దేశం లోపల మరి ఇస్తున్నటువంటి పిలుపులో ఈనాడు కతలాపూర్ మండలం పెగ్గెర్ల ఊటిపల్లి గ్రామం లోపల మరి అక్కడి నుంచి ప్రారంభం చేసి ఇక్కడ ముగించడం జరుగుతూ ఉన్నది. మరి అంతే దాంతోపాటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఆ యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి దేశం లోపల మతాలను కులాలను రెచ్చగొడుతూ మరి గద్దెకెక్కినటువంటి ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మరి కులమతాల చిచ్చుతో భాగంగా మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి కూని చేసేటువంటి ప్రయత్నంలో మరి వారి ఆలోచనలు ఉన్నాయి. ఆ యొక్క ప్రయత్నాన్ని తింపకొట్టడమే మరి కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యంగా మేము కాంగ్రెస్ పార్టీ పెద్దల పిలుపులో భాగంగా మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల పార్టీ, వెనుకబడిన వర్గాల పార్టీ. అదేవిధంగా మొన్న 42% పెట్టినటువంటి బిల్లును చూస్తూ ఉంటే అది ఈనాడి జరగబోయే కార్యక్రమాలకు అది నిదర్శనమని చెప్పేసి చెప్పక తప్పదని చెప్తా ఉన్నాము. అట్లా మరి చేసుకుంటూ బడుగు బలైన వర్గాలను మరి వెనుకబడి వర్గాలను, ఎస్సీ ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను మరి అందరినీ కలుపుకొని పోయేటువంటి కాంగ్రెస్ పార్టీ
ఈ దేశం లోపల అనేకమైనటువంటి మేధావులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు మరి కూడి ఇలా ఈ దేశ రాజ్యాంగాన్ని రాస్తూ ఈ దేశ కాంగ్రెస్ పార్టీని మరి స్థాపించినటువంటి చరిత్రలు మరి మన ముందు ఉన్నటువంటి పరిస్థితి లోపల దాన్ని మరి కూని చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఈనాటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి యొక్క వారి ఎత్తుగడను మరి తింపికొట్టడమే, వారి ఆలోచనలకు వ్యతిరేకంగా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయేటువంటి కార్యక్రమాలు సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం వేస్తూ ఉన్నాం. వారి యొక్క ఆలోచనను, వారి యొక్క దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలన తీరును తప్పక ఎండగట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పేసి మేము పేదల పక్షాన, బడుగుల పక్షాన, బలహీన వర్గాల పక్షాన ఉండడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి తప్పదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా గరీబు అనే దేశం లోపల గరీబులకు, ఎంతోమంది పేదలకు మరి మేలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉంటాయంటే గత చరిత్ర చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు తప్ప మరే ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో లేవనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిన్నగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇలా చిచ్చులు పెడుతూ ఇలా మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి కేవలం పరిపాలిస్తుంది తప్పితే ఇలా సంవిధానమైన నినాదం, ఇలా ప్రధాన నినాదం, మరి ఇలాంటి నినాదం మీరు ఎప్పుడైనా తీసుకొచ్చిరా, ఇలాంటి ఒక కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా చేసిరా, చేయలేరు. ఇతడు కాదు, అది కేవలం కాంగ్రెస్ పార్టీ వలన అవుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఇంకా ఇవాళనే ప్రారంభమైంది. ఇంకా అన్ని గ్రామాలు మొత్తం జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మునుముందు మేము అన్ని విషయాలు చెప్తామని చెప్పేసి మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బాప్, జై భీమ్, జై సంవిధాన్. ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారి సూచన మేరకు ఈరోజు కత్లాపూర్ మండలంలో పెగ్గెల్ల గ్రామంలో పురవీధుల నుంచి ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అలాగే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతూ రాజ్యాంగ పరంగా వాళ్ళకు అనుగుణంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రజలందరికీ కూడా ప్రజలకు కూడా ఈ యొక్క రాజ్యాంగం విలువలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకు రాజ్యాంగం విలువ తెలిసి, రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కళ్ళకు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళకు యొక్క ఫలాలు, దేశంలో ఉన్న ఫలాలు, దేశంలో ఉన్న సంపదన ప్రతి ఒక్కళ్ళకు చేరాలని ఆ రోజు ఎలక్షన్కు ముందు ఏదైతే పెద్దలు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టి ఈ యొక్క అవేర్నెస్ తీసుకొచ్చి అందరికి అవగాహన కల్పించిండో అదే సూచన మేరకు అదే రకంగా పల్లెన గ్రామాన పోవాలని ఈ యొక్క పాదయాత్ర బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించే ఈ యొక్క కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తలపెట్టడం, దానికి అనుగుణంగా కత్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా ప్రతి ఒక్క పల్లెకు చేరి ప్రతి వ్యక్తికి రాజ్యాంగ విలువలు తెలిసేలా చేయడానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు పెగ్గెర్ల నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండవది ఏంటంటే, ఇక్కడ వేములవాడ శాసనసభ్యులు పెద్దలు ఆశీనన్న గారు ప్రతిరోజు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పేదలకు ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండి ఎంతో అభివృద్ధి చేస్తుండు. అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజాపాలన చేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుండు. ఈ రోజు మేము తిరుగుతూ ఉంటుంటే ప్రజలు అందరూ కూడా ఏంటి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయా అని, అంటే పోయిన గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఎలక్షన్లు వస్తేనే పబ్లిక్లకు వస్తుర్రు అనే ఉద్దేశం పబ్లిక్లో ఉంది. మా కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లంటే ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అందరికీ ప్రతి టైం పాలన కరెక్ట్ జరుగుతుందా లేదా అనే ఉద్దేశంలో పాదయాత్ర ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కష్టపడి పనిచేసి కష్టపడి అందరికి కూడా పాలన కరెక్ట్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క పాదయాత్ర చేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా గాంధీ తెచ్చిన స్వతంత్రాన్ని కాపాడ మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని అయితే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు బోధించు, సమీకరించు, పోరాడనే నినాదంతో మనకు స్ఫూర్తించండి. అంబేద్కర్ స్ఫూర్తిగా ఈనాడు అంబేద్కర్ గారి చిత్రపటం, మహాత్మా గాంధీ గారి చిత్రపటం పెట్టుకొని గ్రామాన్న పల్లెన్న అందరినీ జాగృతం చేసే కార్యక్రమాన్ని
చేస్తూ ఈ యొక్క పాదయాత్ర ఈనాడు ఊట్పల్లి గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి సర్కారు బీసీలకు 56.5% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా ఆమోదింపజేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు 6 గ్యారెంటీల కార్యక్రమాలు చేసిన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన ప్రభుత్వ విప్ మన వేములవాడ శాసనసభ్యులు ఆర్ఎస్ గారి నాయకత్వం లోపల మన వేములవాడ అభివృద్ధి ఎంతో ముందరికి పోతుంది. దాన్ని కూడా పల్లె లోపల గ్రామాల లోపల చెప్తూ పాదయాత్ర చేయడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్.